కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సామగ్రంతా పాడైపోయింది. పేద మధ్యతరగతి కుటుంబాల జీవనం అస్తవ్యస్తమైంది. ఇంత జరిగినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. మున్నేరు చేసిన ఉగ్ర రూపంకి చాలా కాలనీలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం నీరు కాలనీలలో కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాళ్ళు మొత్తం ఇళ్లలో ఉన్న సామాన్ అంతా క్లీనింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాప్స్ సంబంధించి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు మొత్తం పూర్తిగా సామాన్లన్నీ బయట వేసుకుంటున్నారు. చాలా వరకు సామాన్లు కూడా బయట కొట్టుకుపోవడం జరిగింది. చెప్పనండి, ఏం జరిగింది? మా సామాన్లు, ఫ్రిడ్జ్, మంచాలు, బీరవాలు ఒక్కటే బనికిరవన్నీ పారేయటమే బయట అన్నమాట. మీరు కూడా రండి, అసలు ముట్టుకునేట చూసేటట్టు కనపడట్టు. మేము ఇంకా లోపలికి కూడా బాలే, ఇదే అవుతుంది అనమాట. మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఇంత బీమత్సంగా వస్తుందని మాకు తెలియదు. అసలు ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, పరుపులు, మంచాలు, ప్రింటర్లు మొత్తం 5-6 లక్షల రూపాయలు మొత్తం నాశనం. ఎవరు ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఏ అధికారులు రాలేదు. ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. వచ్చి చూసిన వాళ్ళు లేరు, చెందిన వాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు తప్ప కనీసం ఒక వాటర్ ట్యాంకర్ కానీ ఎవరు ఒక అధికారులు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పరిశీలించిన వాళ్ళు లేరు. ఎవరూ రాలేదు ఇంతవరకు. ఎవరికి వాళ్ళు ఒక మంచినీళ్ళు లేక, టిఫిన్లు లేక, ఇప్పుడే వేరే బజార్ వాళ్ళు కొంతమంది టిఫిన్లు వండుకొని కార్లలో వచ్చి వాళ్ళు కొంచెం అందరికీ ఇచ్చిపోయారు. కానీ కనీసం ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. అసలు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పూర్తిగా టోటల్గా డ్యామేజ్ అయ్యాయి. ఏ ఒక్కటి కూడా ఉపయోగపడదు. మేము ఇంకా ఇప్పుడు కట్టుబట్టలతో మళ్ళీ మొత్తం బయట ఉండాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడిందని కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. లోపలికి సంబంధించిన భాగం వచ్చి ఇదంతా పూర్తిగా నీట మునిగింది. మంచాలతో పాటుగా ఇంట్లో ఉన్న సామగ్రి అంతా పూర్తిగా తడిసిపోయింది. మొత్తం బురదలో సంబంధించి పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది. ఈ ఇల్లు కనీసం చూపించలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నష్టం అంటే పూర్తిగా అసలు మొత్తం డ్యామేజ్ అయ్యి అసలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి సంబంధించి ఇల్లు సంబంధించి ఉంది. మొత్తం ఈ బురద సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇలాంటి ఇల్లు కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి సంబంధించి ఉంది. ముంపు కాలనీలు వెంకటేశ్వర నగర్తో పాటుగా చాలా కాలనీలలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.